ప్రాణేశ్వర భార్య కుటుంబదేవి పిలిపించగానే ఉన్నాదా తెలపండి. ఎన్ని జన్మాలా? అవునులే పుణ్యాన పరమైనది భార్య. అవునాదా? ఏమిటి నా కొడుకు వచ్చింది రాకమా? వాళ్ళు బాగున్నప్పుడు ఆయన పెద్దది కదా, అయితే నా కొడకండి పెద్దోడు పెద్దోడు కాదా మా పెదనాయన ఈయన. ఎట్లా పెదనాయనా? నువ్వు నా పెద్దప్ప, నీకు కొడుక. నువ్వు నా కొడుకు. దాంట్లో ఉంది అట్లా అట్లా ఆధార్ కార్డులో రాసింది. బాగా వేసింది, బాగా వేసింది. పెదనాయనా నేను నీ కొడుక. నువ్వు నా కొడుకు. సరేలే, ఎవరికో వరకు ఉండేలే. ఏమి నిలిపిండేది? నాకు చిన్న డౌట్ వచ్చింది. నువ్వు సైలెంట్ కూడా డౌట్ క్లియర్. ఏమి చెప్పా? ఎవరు నువ్వు? చిన్నాగిరెడ్డి. మా ఇంట్లో 14 కజ్జాయిలు. బాగా రెడ్డి అనుకుంటా. ఏంది కజ్జాయిలు తింటా? రెడ్డి అమ్మోరు వాళ్ళ మా అమ్మ. మీరిద్దరు భార్య భర్తలు. ఈడోడ పీడ మహామంత్రి నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ మాత్రం లేవా? అట్లా రోడ్డు మురికి నీళ్ళ మోరీగా, గొప్ప నీళ్ళ మోరీ, గలీజ్ మోరీరా నువ్వా? ఏం పెదనైనా ఆదినావా? నా పిల్లలకి తప్పుకోండి. ముందోళ్ళు కూడా మొగిలి మీద బమ్మ ఎండ్లకి వెళ్ళిపోవాల. ఉండే ఒట్ట ముగ్గురు కూడా వాళ్ళు భార్య భర్తలు తప్పుకుంటారు. ఏమైనా చేసుకుంటారా? వాళ్ళకి అడ్డం పాత్ర వాళ్ళైతే వాళ్ళు చేసేది బాగుందా? ఏం చేస్తారు వాళ్ళైతే దబ్బుకోవచ్చు. వాళ్ళు భార్య భర్తలు దబ్బుకుంటారు. ఏమైనా చేసుకుంటారా? మేమెప్పుడు నేర్చుకునేదే ఏంది? వాళ్ళ మధ్య దబ్బుకునేదే బాబు. చలికి చచ్చిపోతాండి. అట్లా నేర్చుకునేదాడు స్కూల్లో ట్రైనింగ్ ఏరప్ప. ఎవరినన్ను పిలుచుకొచ్చుకోపో. రామ్మ నడీతి గంగమ్మ. ఈ టైంలో ఆయమ్మైతే బాగా హుషారుగా నడిచింది. హుషారుగా నడిచి నాకు పెళ్లి సంబంధం చూసి మళ్ళీ నా పెళ్ళం దబ్బుకున్నామని. చాలా సంతోషమా. నువ్వు ఎక్కడ పోతాండివా? ఎక్కడ వాళ్ళ అయితే ఆడ కూర్చోపా. కూర్చుందినా
ప్రాణేశ్వరా బామా అను అంకల్ ఉండవా నువ్వా అట్లా ఉండలేకపోతే భూమి మీద భార్య కుటుంబదేవి ఈ బోర్డు బుక్ భార్య కుటుంబదేవి ప్రాణేశ్వరా మరి సభలేకి అవును భార్య పిలిమిత్ర కలిగి ఉన్నాదా అయినను భార్య నేను ఎంత చూసినా గాని నా యొక్క మనసు చదువు తిరుగుకున్నదే భార్య ఏమది అలాగే తాళగిచ్చు తనివి తీరలేదే ఆ మనసు నిండలేదే ఏ నాటి బంధమో అనురాగం ఏ నాటి బంధమో అనురాగం చెలయా ఓ చెలయా వసంత వేళలలో వల్ల పొలలు ఎనలు గానే ఎన్నో పౌర్ణమి రాత్రులలో వెన్నెల పిలకాలాడాడు అన్నమే అందాల ఆంచకే చేరినను విసిన నివి తీరలేదే నా మనసు నిందలేదే ఏ నాటి బంధమో అనురాగం ఏ నాటి బంధమో అనురాగం చెలయా ఓ చెలయా ఎప్పుడు నీవు నాతో ఉన్నది ఎన్ని వసంతాలైతేనేమి ఎప్పుడు లేవో నాతో ఉంటే ఎన్ని వసంతాలైతేనేమి కనులకు నీవు కనపడకుంటే ఎన్ని పుణ్యమల వస్తే నీవు వెచ్చని కౌగిలిలు హాయిగా కరిగించనను విసిన పరవాల లోపలే చెల్లున కాను నీవు తీరలేదు నా మనసు నింపలేదే ఏ నాటి బంధమో అనురాగం ఏ నాటి బంధమో అనుబంధం చెలియా ఓ చెలియా ప్రాణేశ్వరా భార్య దేవి మరి అవును భార్య పిలిమిత్ర కాలం ఏమన్నాదా అలాగే తారగించు బామ్మ తెలపండి ప్రాణేశ్వరా ఆహా బామ్మని బంగారు కొమలి భార్య కొండమ్మా నీవు ఆలకించవే భార్య కొండమ్మా ఆడ ముందే పడకోన సంపద మృత కలిగిన ఆడ ముందే కోడాన సంపద మృత కలిగిన రే బామ్మ అందరి మంది సతిగా పోలు మృతకే కలిగానే మంది పాలగా పోలు మృతకే కలిగానే బామ్మ భార్య బండివి ప్రాణేశ్వరా మనకు 6 మంది కొడుకులు 6 మంది కొడాన్లు అవునాదా 9 మంది సేటగాబులు అవునులే 16 మంది పాలగాలు కదా ఇందులో ఉండగాని నీవు దుఃఖిస్తున్న కారణం ఏమిటి భార్య నాదా ప్రాణేశ్వరా అమ్మా జై లక్ష్మీ నాథ నాథ ప్రాణనాథ ఓ ప్రాణనాథ ఓ ప్రాణనాథ మంది కొడ కోల సంవాద మనకే అవునా బాబా
అమ్మాయాన్ని పిలవడానికి ఆడబిడ్డ లేదు బామ్మ, అయ్యో ఆడవాళ్ళ లేదు అవునండి. చేస్తారా బామ్మ పండేవి 6 మంది కొడుకులు, అవును భార్య, 6 మంది కోడాళ్ళు, అవును ఏడాదికి రాజ్యము, అవును సవర చేయడు గుర్రాలు అవును కదా, ఇన్నమన్నా గాని అవును భార్య. పశువు కనిపించేదానికి ఆ, ఆడబిడ్డ లేదని నా ప్రాణం చింతబోతు తానేస్తున్నా నాకు. ఏమిటి బామ్మ? అవునండి 6 మంది కొడుకులు 6 మంది కొడాళ్ళు, 3 మంది చేత కాపులు 16 మంది పాలగబల గడి అవునా? ఊత మధ్య పాడడానికి ఆడబిడ్డ లెక్క నీవు చింతపోతున్నావా? అవునండి చూడు, ఆ యొక్క ఆడబిడ్డ కోసము ఎక్కడైనా వెళ్ళే రాజ్యంలో పోదామా? సరేనాదా అలాగనే భార్య. చూడు, మనం వెళ్లే ముందు మన యొక్క తలాలను కూడా మన వెంట తీసుకెళ్దామమ్మా. వాడండి ఇక త్రోనా కొడుకు ఏయ్, వాడు మన పసిబిడ్డ కదా, పసిబిడ్డ. ఇక్కడ ఉంటే వాడు భయపడతాడు. నీకు తక్షణమే మన దగ్గర తీసుకెళ్దాం. ఆహా అవును భార్య, నీకు పసిబిడ్డామా? అవును. నువ్వు కొంచెం మురిగ్గా ఆ, తెలుస్తున్నాను కదా నీకు. ఆ? త్రోనా కొడుకు యాడికే? ఆహా. ఎట్లా మొబైల్ ఇస్తాను నల్ల నాకు ఇస్తాను పై మాపులా మన నెత్తి పైకే ఎవరిని? ఏం సమయ రేయ్, తలారి, ఆ. మేము ఆడబిడ్డ కోసం బయలుదేరుతున్నాము. నువ్వు నా వెంట వస్తావా? యాటికే వెళ్ళే రాజ్యంలో పోతున్నాము. ఇట్లా 40 రాజ్యాలకు పోయి 3 జాతులు పూజలు చేస్తే బెట్లు పడతారేమే అవును తలారి, అట్లా ఆడబట్టాడా ఇంకేమి? ఆ మిద్దిలోకి పోయి గడి పెట్టుకోపోండి. రే, అలాంటి బిడ్డలు మాకు 6 మంది ఉన్నారు. ఆ. కానీ ఆ యొక్క దేవుడు పుట్టే ఆడబిడ్డ మాత్రం మాకు కావాలయ్యా. అవునా? అవును అయితే పదప్ప రమా. పేరకల్ల చిన్న రెడ్డి పైన మయ్యనాడు రెడ్డి చిన్నది రెడ్డి పైన మాయినాడే రెడ్డి. 1 2 3 చిన్నగే రెడ్డి నేను 2 3 వైదముడ చిన్నగే రెడ్డి ఎండినట్టు ఏదముడ చిన్నగే రెడ్డి పన్ని నామడ పైన వచ్చిన చిన్నగే రెడ్డి నేను కాకుల దూరని కావుల వీళ్ళు రా నేను పాపల దూరని పరిగణ వీళ్ళు రా నేను జీవన దూరని చిట్టని వీళ్ళు రా నేను అరణ్యవాసము జారవచ్చివి భార్య భర్తలు రా మేము. ఆ యొక్క అరణ్య మార్గము ఇదే వచనము. కానీ ఈ యొక్క అరణ్య మార్గం ఎందు చీమల చక్రమైన కానీ పాములు పాల్గొన కానీ ఆ యొక్క దేవుడు కర్ణించి మాకు ఆడబిడ్డ సంబంధించినము. చీమల కూర చక్కెర పోస చిన్నకి రెడ్డి నేను పాముల కూర పాలు పోసానే నా పాలు లేకపోతే పిల్లలకల్లా పాలు దాన్న వల్లే మేము నా ఇంటి నవ్వులో నచ్చిన కానీ ఆడబిడ్డ లేదే మాకు. నా తామరాజు సున్నారంగి తెలమకు అండమ్మాదేవి నా గంజలయ్యో బతబతు నా గల్లున రావేమి భామ. ఈ కన్నవరకులు నా భార్య దుఃఖిస్తున్నది. భార్య కొడమనేవి నడచిన కాళ్ళ బొమ్మల ఈ అడవి
దేవి నడిచిన కాళ్ళు బొబ్బలెక్కను, అవును భార్య. ఊపిన చేతులు వాపలెక్కను, అవును. చూచిన కన్నులు ఆ, మైకం వచ్చిన నాదా. అవునా భార్య. ఏ మాత్రం నేను వెంట నడవలేవు ప్రాణేశ్వరా. ఏమిటి బామ్మ? అవునండి. ఈ యొక్క అన్నమరకు ఎందు నా వెంట నువ్వు నడవలేకున్నావా? అవును నాదా. చూడు, ఈ యొక్క అన్నమరకంలో అక్కడ కనిపిస్తున్న తాండవని వృక్షం ఉన్నది. అవునండి. ఆ వృక్షం కింద కాస్త పవలొచ్చి ఆ తర్వాత ఇరువురు బయలుదేరమ్మా. సరే నాదా. అలాగనే భార్య కొండదేవి. సరే ప్రాణేశ్వరా. ఒరే తలారి, తలారి, ఆ? నా యొక్క భార్య ఉమ్. ఈ యొక్క అన్న మార్గం ఎందు నడవలేక ఉన్నది. కావున ఆ యొక్క వృక్ష కింద కాసేపు పాలిస్తాము. నేను యొక్క మాత్రమే ఎందు కాపలా ఉండవయ్యా. ఇట్లా మాటలకే నాకు రేగేదే. ఏమి తలారి? మీరిద్దరు పండుకుని నేను కాపలా కాసేదేమే. అవును. అట్లా ఆడొద్దాడా. ఇంకేం చేస్తావు? పద చెరువు పక్కన పడుకో. ఏయ్! కోస్తా గొంతట్లు నిన్ను. ఆ అమ్మకు భయం కాకుండా ఉంటా. ఏయ్! భయం లేకుండా ఉన్నా కదా, నీవెందుకు? నాకు భీమప్ప. ఏం భీమురా? స్టోర్ భీమా. రేయ్, భయం పంటే కొండ తండ్రి ఉండగా నీకెందుకు భయము? కొండంతా నువ్వు ఉంటే కొండకని మీ తాత ఉంటాడా? చెయ్యి. ఏయ్! ఈ యొక్క ఖడ్గం కాపలా ఉండు. ఏంద్యా? ఖడ్గం తీసుకొని కాపలా ఉండు. ఏంద్యా? ఏయ్! ఈ యొక్క ఖడ్గము తీసుకొని చంద్రాయుధమిది. ఏంద్యా? చంద్రాయుధము. చంద్రన్నకి ఎంత జంపు ఉందేంపా? ఏయ్! చంద్రమది కాదు అది, మా యొక్క తాతల మతాలు పడిన ఖడ్గం అది. అయ్యా ఆ. పలవ కట్టు చూరుకొని వచ్చి కట్టకమంటే కట్టకమా. పండుకోపా. జాగ్రత్తగా ఉండు. బాబా మళ్ళా నేను కాగా మళ్ళా పండుకుండేక అనుమానం నా కొడుకు. అలాగనే ఆడబాల సంతానం కొరకై శిలమని శీలం కొండ మా చిన్నారెడ్డి దంపతులు ఎన్నో నోముల్లో వచ్చి ఎన్నో పూజలు చేసి ఆఖరికి అడవుల్లో కష్టాలు పాలవుతుంటే ఇలా నాటి కాలంలో ఆడబిడ్డ పుట్టగానే చాలా భారంగా భావిస్తున్నారు. చెత్త కుప్పల పడవేస్తున్నారు. చెత్త కుప్పల పడవేసిన ఆడబిడ్డలు పెరిగి వాళ్ళ తల్లి తండ్రి ఎవరో తెలియక ఏ విధంగా దుఃఖిస్తున్నారంటే, ఆహా చెత్త కుప్పలో నన్ను పడవేసిన అమ్మ క్షేమమా, అమ్మ క్షేమమా, ఈ కడుపులోనే ఆడబిడ్డల పుట్టుట నేరమా, నా పాపమా, చెత్త కుప్పలో నన్ను పడవేసిన అమ్మ, ఈ కడుపులోనే ఆడబిడ్డల పుట్టుట నేరమా, నా పాపమా, అమ్మకున్న ప్రేమ నీలో నా ఆడలేదంటారమ్మా, ఆడలేదంటారమ్మా, నన్ను అమ్మలేని దాన్ని చేసిన నిన్నే మందునమ్మా, నిన్నే మందునమ్మా, మనసులేని నా నందున అసలు మనసులే నా నందున, కష్టం నీకు చూడనా, నిన్ను జన్మకంట నేను తింటనా, ఎప్పుడైనా యాది వస్తనా, ఎప్పుడైనా యాది వస్తనా, ఈ కన్నని తోడు చదువును, చెత్త గుప్పులో నన్ను పడవేసిన అమ్మ క్షేమమా, ఆడబిడ్డల పుట్టుకనేమా, నా పాపమా. ఆడబిడ్డ కాదు మంచి తుమ్మిసొచ్చింది. నోరు లేకపోయినా మూడమంది నాకు తీరు చెయ్యలేదు అమ్మా, నాకు తీరు చెయ్యలేదు అమ్మా, నా చెంత చేరిన ఊర కుక్కను నా ప్రాణాలు తీయలేదమ్మా, నా ప్రాణాలు తీయలేదమ్మా, పసి కందునని చూడకుంటివా, నీ కళ్ళ ప్రేమ మర్చిపోతివా, చిన్న ఇస్తరాగో విసిరేతివా, నీ తల్లి ప్రేమ తప్పుకుంటివా, పశువులైనా ఇట్లా చేస్తాయా, పశువు పక్షులు ఇట్లా చేస్తాయా, కన్న బిడ్డ వదిలి వెళ్ళిపోతాయా, చెత్త ముట్లో నన్ను పడవేసిన అమ్మ క్షేమమా, అమ్మ క్షేమమా, ఈ కడుపులోని ఆడబిడ్డల పుట్టుకనేరమా, నా పాపమా.
మరి మగ్గు గొర్రెలు పెట్టి తెచ్చారు బట్టల కోసం వచ్చి ఇట్లయితే ఇప్పుడు కమ్మడాలు పెట్టా ఇట్లయితే రాదు. ఏమిటరారి ఈ కడవలో పొలొచ్చింటే ఏమిరా ఏమి జరుగుతుంది ఇక్కడ? ఏమి చెల్లి చుచ్చాపు అబ్బో ఆయన ఎంత లేకుండా లేపు చస్తాండవా ఈ కడవలో పొలొచ్చింటే చాలా హాయిగా నిద్ర వస్తుంది. అబ్బా ఏం హాయిగా ఉంతలారి. అప్పుడప్పుడు లేపుతా అంటే కదా ఇప్పుడు అట్లా సరేనమ్మా పట్టుకో పాపా. ఈసారి బాగా లేపువా. 6 మంది అట్లా పుట్టి చచ్చారు ఇప్పుడు మరి చెత్తకు పొలపడవలసిన ఆడబిడ్డల పరిస్థితి ఉంటే ఇక జగత్తులోనే ఆడవారి ఆడబిడ్డ ఆవేదన ఏ విధంగా ఉందంటే ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనా బాధపడకమ్మా నేను దిగుతడకమ్మా ఆడపిల్లనమ్మా నేను పుట్టనని అమ్మ దస్తనంటున్నారా ఈ పాడు లోకములో అమ్మ హీనంగా చూస్తున్నారా ఆడదని అంటున్నారా అంటున్నారా అక్కడ పుట్టిన కృష్ణుడేమో దేవుడని అంటున్నారా నన్నేమో పాడుదంటున్నారా ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనా ఆడపిల్లకమ్మా నేను దిగుతున్నకమ్మా ఆడపిల్లైనందుకు అమ్మ చదివెందుకు అంటున్నారా చదివెందుకు అంటున్నారా అమ్మ సన్నెందుకు అంటున్నారా చదువుల తల్లి సరస్వతి దేవి ఆడది కాదేమో నాకేమో ఆడపిల్లనా పరకమ్మా నేను ఎన్ను పరకమ్మా చదువులంతా బాగుంటు కదా నాయనా ఇట్లయితే కాదు ఏమైనా ఈ కడవల పచ్చిన చాలా నిద్ర వస్తుంటే నువ్వు చేస్తున్న పని ఏమి? ఏంటి బిడ్డల కోసం వచ్చినవి మేలు చేస్తే అక్కడ బిడ్డలేసి వచ్చాక అయినను నా యొక్క భార్య ఎక్కడ పలుచుంది కాస్త వేళ లేపు నాయన. ఇంకా నిద్ర లేలా లేపు ఏం చేస్తున్నావు? నిద్ర లేపుతాను అట్లా లేపేదా ఇంకెట్లా అట్లా లేయ్యా లేయ్ ఏమే లేయ్ ఏమే నేనంటే నువ్వేనా? నీకే పెళ్ళ నాక అన్ని చెప్తావు మళ్ళీ రొప్పొస్తావా లేమ్మను అయ్యా ఏమే ఈ కడవలు పలుచుంటే చాలా ఆయన కదా. అవునులే ఆ యొక్క నిద్ర సమయం ఎందు ఆ యొక్క కడవలు బట్టి నరసింహస్వామి మన కళ్ళు అనిపించదు కదా. ఆ యొక్క దేవుని ఒక్కసారి వర్ణించు బామ్మ. సరేనాదా? అలాగనే భార్య. సరే పడేస్తున్నా. ఏ నాటికైనా ఏ మగవేనా రాగల పలికే
ఆ యొక్క దేవుణ్ణి మనసారా వేడుకున్నాం కదా. అవును నాదా. ఆ యొక్క దేవుడు కానీ మనం కాయ కొట్టి కనిపించడం కానీ ఆ యొక్క దేవుడు కన్నించి మనకు ఆడవచ్చు బామ్మ. సరే నాదా. చూడు, లోనికి వెళ్ళి నువ్వు కాయ కలుపు వేయకుండా నేను మన రాజ్యంలోకి వెళ్ళి ఆ యొక్క సేటలు ఎలా ఉన్నాయో చూసుకుంటాను బామ్మ. సరే పని చేస్తారా. అలాగే ఒంటరిగా వెళ్తున్నాను, జాగ్రత్త అమ్మకూడదు దేవి. అలాగనే భార్య నాడు చిన్న కేరెత్తి ఆటల మేడ తేరినాడు. కదిలి పగిలకే చారవ
వేళ పది దేవుని పద సన్నిధి చేర్చినది వేరే కలదా అదే సతి పెన్నది కాదా అదే పరమార్థం కాదా ఆలయ వేళ అర్చన వేళ ఆరాధన వేళ ఆరాధన వేళ జై లక్ష్మీరమణ గోవింద ఆదికారమణ గోవింద పండ పన్నాది శీలమ పరిణామ శీలమ పరిణామ ఎండు కలవానే కలగన వాడ కలమాతోనేతే ఎవడ మొదలేతే వారణాసి వైకుంఠన వాస వాసనే వాస వానేల వరణ గోవింద గోవింద మూలనామాల కలిగిన వాడ వైకుంఠ వాస గణమాతోనేతే గోవింద గోవింద గచ్చలంటేనే పాదములోన గెల్లన రావయ్యా నువ్వ గెల్లన రావయ్యా గోవింద అన్నయ్య నీ గచ్చలాల బాధతో గల్ల గల్ల రావయ్య గణమతి రెడ్డి దిగరా స్వామి